ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనం నిర్మాణం కోసం చుట్టూ ఉన్న నివాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పేదల ఇళ్లపైనే చర్యలకు సిద్ధమయ్యారని గోషామహల్లో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చివరి ఆశగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని బాధితులు ఆశ్రయించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి గోషామహల్ ప్రజలు తమ గోడు వినిపించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ప్రజాపాలన పేరుతో ప్రజలను హింసిస్తున్న రేవంత్ సర్కారు తీరుపై మండిపడుతున్న గోషామహల్ బాధితులతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. అక్రమంగా ప్రభుత్వం మా ఇల్లులు కూలగొడుతుంది, మా ఆస్తులు గుంజుకుంటుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ కడుతున్న నేపథ్యంలో గోషామహల్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల ప్రాంతాలన్నీ కూడా కూలగొడుతున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోని గోషామహల్కి చెందిన ఇల్లులు కోల్పోతున్న బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏదైనా అసలు ప్రధానమైన కారణం ఏంటిది, అసలు ఎందుకు కూలగొడుతున్నారు, ఎప్పుడైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా? మేము బాలాదరి బాడా నుంచి వచ్చాము, బస్తీది. సో ఇది ఇక్కడ చూస్తే ఇది గోషామహల్ ఉస్మానియా హాస్పిటల్ ప్లాన్. ఇక్కడ ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇది మా ప్లాన్ బస్తీ. సో ఇనీషియల్గా ఈ ప్లాన్ వేసినప్పుడు ఈ బస్తీ ప్లాన్లో లేకుండే. దాని తర్వాత ఇది ఏం చేశారంటే దీంట్లో రోడ్ వేస్తామని చెప్పేసి మాకు నోటీసులు వచ్చారు. లాస్ట్ ఆగస్ట్లో ఒక నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఆబ్జెక్షన్స్ పెట్టాం. మేము మా ఇల్లులు ఇవ్వము, ఎందుకంటే ఈ బస్సులో మేము లాస్ట్ 100 years నుంచి ఉంటున్నాం, మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. సో మేము మావి ఇవ్వము అని చెప్పి ఆబ్జెక్షన్స్ కూడా రేజ్ చేసాము. ఆబ్జెక్షన్ రేజ్ చేసిన తర్వాత కూడా మొన్న జనవరిలో ఆబ్జెక్షన్స్ మొత్తం కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. దీనికి ఆబ్జెక్షన్స్ మేమేం తీసుకోమని చెప్పేసి మళ్ళీ జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి మార్చి 20 నిన్నటి వరకు టైం ఇచ్చి మార్చి 20 వరకు మీరు మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ డాక్యుమెంట్స్ ఇస్తే మేము వ్యాలిడేట్ చేసి మీకు కాంపెన్సేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో దీనికి మేము చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో మేము ఇది కూడా ఆల్టర్నేటివ్ రూట్ కూడా ప్రపోజ్ చేసాము. మీరు మా ఇల్లులు తీసుకునే బదులు పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడి నుంచి రోడ్ తీసుకోండి, ఇక్కడి నుంచి రోడ్ తీసుకునే వాళ్ళు పక్క నుంచి రోడ్ తీసుకోండి అని చెప్పి కూడా ఆల్టర్నేటివ్ రోడ్ ఆప్షన్స్ కూడా పెట్టాము. కానీ ఎక్కడ ఏ రెస్పాన్స్ రావట్లేదు. లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసాము, రాజసింగ్ని కలిసాము, అతను కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చాడు. ఇస్తే మేము సీఎం పేషి ప్రజావాణిలో కూడా లెటర్ సబ్మిట్ చేసాము. అక్కడి నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు. మేము జోనల్ స్పెషల్ కలెక్టర్కి, జోనల్ కమిషనర్కి కూడా లెటర్స్ ఇచ్చాము. నిన్న జోనల్ కమిషనర్ గారితో కలవడం జరిగింది. అందరం బస్తీవాసులము. అక్కడికి వెళ్ళి కలిస్తే ఆయన ఒకటే అన్నాడు, ఇది గవర్నమెంట్ సీఎం స్పెషల్ ప్రాజెక్టు, దీనికి నో చేంజెస్, మీకు కంపల్సరీ. మీకు ఇంకోటి ఏంటంటే కాంపన్సేషన్ కూడా ఇప్పుడు మేమేమో ఇల్లుని ఇవ్వమంటున్నాము, వాళ్ళేమో మేము ఇల్లులు తీసేసుకుంటాము, కాంపన్సేషన్ కూడా మీకు టీడీఆర్లో ఇస్తామంటున్నారు. టీడీఆర్ ఇంతవరకు ఇప్పటివరకు జీహెచ్ఎంసీలో ఎన్నో టీడీఆర్స్ అన్యూస్లో ఉండిపోయినాయి. ఇప్పుడు టీడీఆర్ అంటే టీడీఆర్ ఇస్తారు. టీడీఆర్ ఇచ్చినప్పుడు టీడీఆర్ ఇమీడియట్గా అది ఎవరు బిల్డర్ రెడీ ఉండరు కొనడానికి. కొన్నా కానీ ఆ టీడీఆర్ 100% ఉంటే 40% 50% అడుగుతారు టీడీఆర్. ఆ టీడీఆర్ ఎప్పుడు ఎన్కాష్ అవుతుందో మాకు తెలియదు. కానీ టీడీఆర్ రిలీజ్ చేసేసి ఇల్లులు కూలగొడతా అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఇల్లు ఉండదు, నా క్యాష్ ఉండదు, ఏముండదు. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియదు సార్? రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, సార్ మీరు ఒక నోబెల్ కాస్ట్కి తీసుకుంటున్నారు, హాస్పిటల్ కడుతున్నారు, కట్టండి, కానీ మా బస్తీని డిస్టర్బ్ చేయకండి. మీకు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు ఎక్స్ప్లోర్ ద ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. మీరు అది చేసుకుంటే మీరు కూడా అంటున్నారు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. దానివల్ల మీకు రెవెన్యూ సేవ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మా బస్తీ కూడా సేవ్ అవుతుంది అనే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ కన్సిడర్. రైట్, మనతో మరొక బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుస్తుంది. అన్న, ఏమైందన్న, మీ ప్రధానమైన కారణం ఏంటి? वो हमारा जो बस्ती है ये मैं आपको पूरा बता रहा हूँ मैप के द्वारा. अभी वो पीछे ये गवर्नमेंट लैंड है, यहाँ पे उस्मानिया हॉस्पिटल बना रहे. हमारा कोई ऑब्जेक्शन नहीं है, उसमें बना रहे तो बना रहे. अभी उसको कोई हम रोक नहीं सकते. गवर्नमेंट के आगे हमारी चलती भी नहीं है, और जिसका गवर्नमेंट है वो करेगी. हमारा रिक्वेस्ट एक ही है कि कम से कम जो प्लानर है जिसने ये प्लान बनाया है, ऑलरेडी गवर्नमेंट लैंड के अंदर ये पूरी की पूरी ये जो मार्क बता रहा हूँ ना, यहाँ पे ये गवर्नमेंट लैंड है, यहाँ एक नाला है, ये यहाँ बस्ती है पूरी, और ये गवर्नमेंट लैंड है, ये नाला है. यहाँ से वो लोग रोड निकालना है. ये रोड निकालने की ये पूरी बस्ती को तोड़ के यहाँ से ये रोड निकाल रहे. ये मेन हाईवे रोड है. कम से कम हम रिक्वेस्ट क्या कर रहे थे प्लानर को कि ये जो जगह है गवर्नमेंट की, आप गवर्नमेंट की लैंड के अंदर से कम आप रोड निकाल सकते हैं ना. अगर गवर्नमेंट के लैंड के अंदर से आप रोड निकालेंगे तो पूरी बस्ती बच जाएंगी. अब ये बस्ती को तोड़ के अगर वो निकालना है तो ये तो ज़बरदस्ती हो गई उनको. రైట్, మనతో మరొక బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్? डिमांड है मुन्नत साहब, हम क्या डिमांड कर सकते हैं साहब, बोलो आप. हमको जो है एक मामूली नौकरी करने वाले
एक ज़माने से रह रहे हैं। 4 फादर से हमारे लोगों का वहाँ पर घर है। हमारे पिताजी जो है मामूली एक जो है छोटा सा दुकान चला के साइकिल पे जो है उन लोगों का कारोबार कर लेके बेचारे जो है साइकिल पे जो है लेके आके जो है ईटा रेती उती जो भी है घर के लिए इकट्ठा कर दे के घर बनाए सो साहब ज़मीन खरीद के वहाँ पे पूरा परमिशन ले लेके साहब सेक्रेटरी से वहाँ सब टाइम से परमिशन जो है GHMC ऑफिस से परमिशन लेके वहाँ घर बनाते। सो ऐसे 35 घर आए सब वहाँ पे 35 जो है छोटे छोटे घर आए। तो हम लोग का पहले जो है नोटिस जब आई थी हम लोग जो एक रिक्वेस्ट लगाए थे GHMC को, साहब आपका गवर्नमेंट वहाँ पे आजू बाजू लैंड है तो वहाँ पर आप अप्रोच होइए ना साहब, क्यों हमारे को जो है परेशान कर रहे हैं। हम लोग अभी एक निज़ाम सरकार के ज़माने से वहाँ पर रह रहे हैं, अब से नहीं। हमारे पिताजी भी हमारे दादाजी भी निज़ाम सरकार का खाना खाए सो है साहब, निज़ाम सरकार के जो उसमें मैयत में भी गए सो है हमारे जो है बड़े लोग। ऐसे ऐसे जो है लोग हमारे बस्ती में जो है ज़माने से रह रहे, आप क्यों हमारे को घर से भेजकर क्यों करना चाह रहे रेवंत रेड्डी साहब। हाँ, ऊपर से जो है वह GHMC वाले आते बोलते तुम्हारा घर चले जाता, तुम लोग यहाँ से खाली कर दो, तुम्हारे को हम जो दे रहे वो ले। ये क्या गुंडागर्दी है साहब, ये क्या जो है हम जो है हमारे पर जुल्म कर रहे हैं। हमारे तो बोल रहे हम तो जो है बर्दाश्त कर रहे हैं, लेकिन हमारे बच्चे कैसा रहना वो चीज़ को सुन लेके हमारे बच्चे जो है परेशान हो जा रहे हैं। क्या है पप्पा ये क्या चल रहा है जी, ये क्या है। हमारे से घर बेघर है तो हम लोग का खा जाना बोल के बच्चे हमारे कुछ हमारे पूछ रहे। पहले तो जो है पैसों का कोई बात ही नहीं कर रहे, ऊपर से ना कंपनसेशन का बात कर रहे। पहली बात हम लोग का देने के लिए भी रेडी नहीं है साहब। उन लोग का देव बोल के क्या कर रहे, एक हाथ से जो है चाकू लेके आ रहे, दूसरे हाथ से बंदूक लेके आ रहे, यानी कि एक हाथ से पेन लेके आ रहे, दूसरे हाथ से पेपर लेके आके लाओ साइन करो, लाओ साइन करो, दो खाली करो, मार्क डालते हट जाओ, तुम जाओ यहाँ से, अब तुम रहना नहीं यहाँ पे, तुम्हारा यहाँ है ही नहीं। ये CM का रेवंत रेड्डी का स्पेशल प्रोजेक्ट है बोल रहे साहब। क्या स्पेशल प्रोजेक्ट है साहब। वहाँ पर देखो मूसा नदी गांधी का जो स्टैचू बना रहे, वहाँ पर देखो जो गांधी स्टैचू बनाओ बोल के गांधी क्या खाब में आके बोला क्या। రైట్, ఏదైతే చూసుకుంటే మా తాతల కాలం నుండి కూడా మేము ఇక్కడే ఉంటున్నాము. మేము చిరు వ్యాపారం ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి మా పైన చేసేది కక్షపూరితంగా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కడుతున్నారో దానికి ఇరువైపులా కూడా ప్రభుత్వ భూమి ఉన్నది, అవి తీసుకోకుండా కేవలం మా ఇల్లును మాత్రం కులగొడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.